చూడండి ఫ్రెండ్స్, ఇది మా పల్లెటూరు. అది సాధుకొండ. ఆ ఊర్లోని సాధుకొండ దగ్గర ఒక ముని ఉండేవాడు. యజ్ఞం గట్రా జరిగేది. మంచిగా భోజనాలు గట్రా పేదవాళ్ళకి అందరికి పెట్టేవారు. ఇప్పుడు అతను చనిపోయిన కాడ నుంచి మరి పెట్టడం లేదు. కానీ చూడండి, పల్లెటూరు వాతావరణం మీకు చూపించాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. చూడండి ఈ కొండలు. చాలా ఆనందంగా ఉండేది సాధు గారు ఉండేటప్పుడు. అతను ఇప్పుడు లేరు. మా ఇంటికి దగ్గరలోనే ఉన్నది ఈ కొండ, కాబట్టి కొండ వీడియోలు చేస్తున్నాను. ఇవి చెరుకు గడలు. చెరుకులు ఇక్కడ ఎక్కువ పండిస్తారు. చెరుకులు ఇది భూలోకమ్మ గుడి అనేసి ఇక్కడ మా ఊరు దేవత. పలాస దగ్గరగా ఉన్నది గొప్పిలి, కాబట్టి ఇక్కడ జీడిపప్పు బడ్డీలు ఎక్కువ ఉంటాయి. అదిగో చూడండి బడ్డీ. ఇది నేను పొలంలో వెళ్ళి వీడియో చేస్తున్నాను. ఇదంతా జీడిపప్పు బడ్డీ. మా ఊరు చూడండి. అంటి చెట్లు, ఈ అంటి చెట్లు చూడండి. ఇవన్నీ కొండలే గోసాలవి. చూడండి కంది చెట్లు. ఇవి కంది చెట్లు. కంది చెట్లు ఉడిచిన అతనే ఈ మధ్యన కాలం చేసేసాడు. అతను లేరు, కానీ చెట్లు ఉన్నాయి చూడండి. చుట్టూ చూడండి కొండలేనిది. ఇంత వ్యవసాయం ఇదంతా. అందులో చిన్న స్థలం నేను కొన్నాను, కాబట్టి దీంట్లోని నేను మొక్కలు ఉడుచుకుంటున్నాను. ఇది చూడండి, వాడంబరాల మొక్కలు ఉడిచాను. వాడంబరాల మొక్కలు చూడండి. పువ్వులు పూస్తే ఇంకా ఆనందంగా వీడియో తీసి మీకు చూపిస్తాను. కాగడాల మొక్క చూడండి. కాగడాల మొక్క. ఇది కాగడాల చెట్టు. మామిడి చెట్టు. ఆ విత్తనాలు దోస విత్తనాలు వేసున్నాను. ఇంత వాడంబరాల చెట్టు. బాదం పిక్కలు అవుతాయి కాబట్టి ఇవి బాదం చెట్లు. అరటి చెట్టు చిన్నది, ఈ మధ్యనే వస్తున్నాను. బీర చెట్టు, జామ చెట్టు. చూడాలి ఎలా కాయలు కాస్తాయో. సీలు చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నాయో గాలిలోని ఎంత చక్కగా ఆనందంగా ఆడుకుంటున్నాయి. వరి సేలు ధాన్యాలు తయారవుతున్నాయి. వరి ధాన్యం తయారవుతుంది. చూడండి గాలి వేస్తే లక్ష్మీదేవి ఎలా ఆడుకుంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మాకైతే వ్యవసాయం లేదు, కానీ ఇవి చూడడానికి అప్పుడప్పుడు వస్తుంటాను ఇక్కడికి పొలానికి. వేరే వాళ్ళవే కానీ చూడాలి కదా. ఎన్ని వదిలేస్తున్నాయి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు దాంట్లో పాలు ఉంటాయి బియ్యంలో. ఇంకా బియ్యం తయారవ్వలేదు చూడండి. పాలు తయారయ్యింది. ఇవి చూడండి. ఇవి
చూడండి చూడండి ఇవి ఇందులోని చూడండి ఇవి ఇవి పాలు అవుతాయి, పాలు వస్తాయి చూడండి.